హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో డిటర్మినెంట్స్లోని ఎక్సైజ్ 4.b సెక్షన్ 1లోని 8 ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక విక్టరీ స్టడీస్ ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్, ఇంటర్ మ్యాథ్స్, అలాగే క్లాస్ 12 ఇంటర్లోని 11-12 క్లాసెస్కి సంబంధించి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే త్వరలోనే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్స్ రూపంలో సెండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మర్చిపోకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్న యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకోసం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 4.bలోని సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్ మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మనకి 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 1 0 6 0 4 3. గుర్తుపెట్టుకోండి, నేను దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్తాను, నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలి, ఒక ఎక్సర్సైజ్, ఒక ఎగ్జాంపుల్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ విని నోట్స్ పర్ఫెక్ట్గా రాసుకొని ఆ ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం చేసుకొని ఇక్కడికి రా. అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది. నేను మళ్ళీ అదే చెప్తాను. ఓకే, మరి అర్థమైంది కదా క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఒక ట్రయాంగిల్ ఒక ఏరియా అనేది కనుక్కోవాలి. ఇది ఈ ఏరియా అనేది కనుక్కోవాలి. మరి దానికి ఇచ్చిన ఈ వర్టిసెస్ అంటే మూలలు 1 0 6 0 4 3. మరి దీంతో మనము ఈ ఏరియా అనేది కనుక్కోవాలి. ఆ ట్రయాంగిల్లోకి ఏరియా కనుక్కోవాలి. ఓకే, బాగుంది. మరి ఏరియా కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ x1 x2 x3 y1 y2 y3 1 1 1. ఓకే, ఇది మనకి ఫార్ములా. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ ట్రయాంగిల్ కనుక్కునేటప్పుడు ఏరియాలో మనకి నెగిటివ్ రాకూడదు. దానికోసం నువ్వు మాడ్యులస్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మాడ్యులస్ అన్నారు చూడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వర్టికల్ బార్స్ అంటారు మనకి డిటర్మెంట్లో. కానీ మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో నువ్వు ఖచ్చితంగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ అయిపోయేంత వరకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో నీకు ఖచ్చితంగా నువ్వు మాడ్యులస్ అప్లై చేసుకోవచ్చు. అంటే నీకు నెగిటివ్ ఆన్సర్ వచ్చిందంటే లాస్ట్లో నువ్వు దానికి మాడ్యులస్ అప్లై చేసి దాన్ని ప్లస్గా రాసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద మనకి ఇచ్చిన ఏరియా ఆఫ్ ది వర్టిసెస్ రాయడం జరిగింది. 1 0 6 0 4 3 ఈజ్ మనకి ఫార్ములా ఏందండి? ఇక్కడ చూడండి, ఆఫ్ అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. ఇంకా అక్కడ మీరు ఆ ఫార్ములా అనేది రాసుకోండి. x1 x2 ఫస్ట్ x1లో రాద్దాం, 1 6 4. తర్వాత y1 y2 y3లో రాద్దాం, 0 0 3. తర్వాత 1 1 1. ఎందుకు అలా 1 1 అని పెట్టుకోవడం జరుగుతుంది అంటే డిటర్మినెంట్ మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే అప్లై చేయగలం. అంటే 2 × 2 3 × 3 4 × 4 అంటే రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్ని ఉండాలి. కానీ మనకి 2 పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదనంగా మనము 1 1 1 అనేది రాసుకోవడం జరుగుతుంది. ఆ 1 ఉన్నంత మాత్రం మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే 1తో ఏది ఇంటూ చేసినా అదే ఉంటుంది. కాబట్టి 1 1 1. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఈక్వల్ టు ఆఫ్, ఇక్కడ చూడండి మనకి 3 × 3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి? ఈ ఫార్ములా అనేది తెలుసు మనకి. అలాగనే 2 × 2 ఉన్నప్పుడు ABCD ఉన్నప్పుడు ఎలా చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్, A × D - C × D కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములాలు అప్లై చేసేద్దాం మనము. ఫస్ట్ ఏం రాయాలి? A1 ఎంత మనకి? 1. తర్వాత ఏం రాయాలి? మిగిలినవి అంటే ఈ 1 తీసేసి రోని కాలంని డిలీట్ చేసేసేయాలి. దాని కింద 1కి కింద ఉన్న రోని కాలంని డిలీట్ చేసేసేయాలి. అప్పుడు ఏం మిగులుతాయి మనకి? 0 1, అలాగనే 3 1. ఓకే, రాసేసాను. తర్వాత మైనస్ ఉంటుంది కాబట్టి -A2 ఎంత మనకి? 0 0 మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ B1 B3 అంటే 0కి కింద ఉన్నటివి పక్కన ఉన్నటివి మనం తీసేసేయాలి. తీసేస్తే మిగిలితే ఏం మిగులుతుంది మనకి? 6 1 4 1 మిగులుతుంది. ఓకే, తర్వాత ప్లస్ అప్లై చేయాలి. ప్లస్ A3 అంటే వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 1 కాబట్టి అంటే 1కి కింది పక్క ఉన్నటివి పక్కకు ఉన్నటివి మొత్తం తీసేసి ఏం మిగులుతాయి? 6 0 4 3 అనేటివి మిగులుతాయి మనకి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డిటర్మినెంట్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఆఫ్. ఓకే, 1 1 0 జా 0 -3 1 జా 3. ఓకే, మైనస్ ఇదంతా 0 ఉంది కాబట్టి ఇదంతా 0తో ఇంటూ చేస్తే 0 ఇంకా డైరెక్ట్ రాసుకోవచ్చు. మళ్ళీ దానికి డిటర్మినెంట్ కనుక్కొని ఏం అక్కర్లేదు. +1
తర్వాత 6 3 జా 18 మైనస్ 4 0 జా 0. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్ ఇక్కడ 0 లోకల్ 0 లోకల్ -3 పోతే -3 -3 ఇంటూ 1 -3 -0. ఓకే, ఇక్కడ 1 ఇంటూ 18 లోకల్ 0 పోతే 18 ఇంటూ 1 చేస్తే +18 కదా. ఓకే, ఆఫ్ ఇంటూ ఇక్కడ చూడండి -3 అలాగనే +18 అనేది మిగులుతుంది. ఇంకా 0 తీసేసినాను. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ ఎంత అండి మనకి? బిగ్ సింబల్ ఎంత? ప్లస్ అంటే 18 లోకల్ 15 3 పోతే 15 అంటే ఆన్సర్ ఏమొచ్చింది? దేర్ఫోర్ ఇక్కడ చూడండి అంటే ఏమొచ్చింది? 15/2 వచ్చింది. 15 1 జా 15/2. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ ఎంత? 15/2 స్క్వేర్ యూనిట్స్. ఇంకంతే స్టూడెంట్స్ ఆన్సర్. ఏం లేదు, మనము ఆ వాల్యూస్ని మ్యాట్రిక్స్ ఏంది డిటర్మినెంట్ వాల్యూస్ ఎలిమెంట్స్ పరంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి 3 into 3 ఉన్నప్పుడు ఎలా చేస్తామో డిటర్మినెంట్ అలా చేసుకుంటా క్యాలిక్యులేషన్ చేసుకుంటా వెళ్తే మనకు వచ్చే ఆన్సరే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇది నెగిటివ్లో లేదు కాబట్టి పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లోనే రాసేస్తాం అనమాట 15/2 స్క్వేర్ యూనిట్స్ అని. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇది కూడా అంతే. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది 2, 7, 1, 1, 10, 8. మరి దీని ఏరియా ఏంది? మనకు తెలుసు ఏరియా ఆఫ్ ది డిటర్మినెంట్ పాయింట్స్లో ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి. గివెన్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 2, 7, 1, 1, 10, 8 అంటే ఆఫ్ చూడండి ఆఫ్ ఏమని రాయాలి? x1 x2 x3 అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఇది x3 ఇది y3 అంటే x1 xలు అన్నీ రాయండి మనకి 2 1 తర్వాత 10 తర్వాత y1 y2 y3 y1 అంటే 7 1 8 తర్వాత 1 1 1 1 1 1. ఓకే, ఇవి లాస్ట్ కాలంలో ఇవి మారవు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? డిటర్మినెంట్ కనుక్కోవాలి. 3 into 3 ఉన్నప్పుడు ఎలా చేయాలి? a1 ఫస్ట్ a1 ఎంత మనకి? 2. ఓకే, 2 తర్వాత ఏం చేయాలి? ఈ 2కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేసేసేయాలి. డిలీట్ చేస్తే ఏం మిగులుతాయి? 1 1 8 1 అనేది మిగులుతుంది కదా. తర్వాత మైనస్ అప్లై చేయాలి కదా. మైనస్ a2 వాల్యూ ఎంత మనకి? 7 కాబట్టి 7 ఇంటూ తర్వాత ఈ 7కి కింది పక్కన ఉన్నటివి దాని పక్కన ఉన్నటివి తీసేసేయాలి. తీసేసి ఏం మిగులుతుంది? 1 1 తర్వాత 10 1. ఓకే, ప్లస్ a3 వాల్యూ ఎంత? 1. ఓకే, మన ఈ 1కి సంబంధించి కింది పక్కనే అలాగనే పక్కన ఉన్నటి మొత్తం తీసేసి ఏం మిగులుతాయి? 1 1 10 8 అనేది మిగులుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మామూలుగా మన మెథడ్ క్యాలిక్యులేషన్ మెథడ్ చేసేసాడమే. ఇంకా ఆఫ్ ఇక్కడ చూడండి 2 into 1 1 జా 1 మైనస్ 1 into 8 చూడండి 2 into 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మధ్యలో మైనస్ అనేది అప్లై చేయాలి. 1 1 జా 1 మైనస్ 8 1 జా 8 మైనస్ 7 1 1 జా 1 మైనస్ 10 1 జా 10 తర్వాత ప్లస్ 1 తర్వాత 8 1 జా 8 మైనస్ 10 1 జా 10. ఓకే, ఇప్పుడు అన్ని సాల్వ్ చేయండి. ఇంకా ఆఫ్ 2 into 1 లోకల్లా 8 పోతే -7 అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కాబట్టి -7 1 లోకల్లా 10 పోతే -9 తర్వాత ప్లస్ 1 ఉంది కాబట్టి 1 తర్వాత 8 లోకల్లా 10 పోతే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కాబట్టి -2 అంటే 10 లోకల్లా 8 పోతే -2. ఓకే, ఇంకా అన్ని సాల్వ్ చేయండి. ఇంకా ఆఫ్ తర్వాత ఏముంది? 7 2 జా 14 ఇక్కడ చూడండి ఈ రెండు ఇంటూ కాబట్టి 7 2 జా 14 -14 ఇక్కడ మైనస్ ఉంది కదండి. మైనస్ మనకి ఏమవుతుందండి? ప్లస్ తర్వాత 7 9 జా 63. ఓకే, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత 1 2 జా 2. ఓకే, తర్వాత ఆఫ్ ఇప్పుడు మైనస్ నంబర్లలో కలపండి. ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి ఈ రెండు కలిపితే ఎందుకంటే మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి కదా. కాబట్టి 14 ఒక 2 కలిపితే 16 తర్వాత ప్లస్ 63. ఓకే, ఆఫ్ ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏంది మనకి? ప్లస్ అంటే 63లో కల్లా 16 తీసేసేయండి. అప్పు తెచ్చుకుంటాం 13లో 6 పోతే అక్కడ 4 ఇక్కడ 3 అంటే 7 తర్వాత ఇక్కడ 5 ఉంటుంది. 5లో 1 పోతే 4 47
అంటే 47 అంటే 47తో ఇంటూ 1/2 ఇంటూ చేస్తే 47/2 వస్తుంది అంటే స్క్వేర్ యూనిట్స్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఎంత 47/2 స్క్వేర్ యూనిట్స్ అంతే స్టూడెంట్స్. ఓకే నోట్ ఏం లేదు, అది ఫార్ములా ప్రకారం అప్లై చేసుకొని డిటర్మినెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఓకే స్టూడెంట్స్ నోట్. ఓకే స్టూడెంట్స్ థర్డ్ క్వశ్చన్. ఓకే సేమ్ ఇప్పుడు కూడా ఇలాగనే తర్వాత క్వశ్చన్స్ నుంచి అన్ని మారిపోతాయి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ -2 -3 3 2 -1 -8. ఈ ట్రయాంగిల్ ఒక మూలలు ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలి, దాని ఏరియా అనేది కనుక్కోవాలి. మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా అది. ఓకే 1/2 x1 x2 x3 y1 y2 y3 1 1 1 అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఇది x3 ఇది y3 కదా. ఓకే ఇప్పుడు చూడండి x1లు అన్నీ రాయండి -2 3 అలాగనే -1. ఇగో ఈ ఫస్ట్లో ఉన్నటివి ఒక్కటి రాయండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్లో ఉన్నటివి -3 2 -8 తర్వాత లాస్ట్కి 1 1 1. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఆఫ్ను అలాగనే పెట్టేసి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా చెప్తున్నాను ఇందులో ఏమవుతుందంటే మనకి నెగిటివ్ వస్తుంది, దాన్ని మనం మాడ్యులస్ అప్లై చేసి పాజిటివ్గా రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం మాడ్యులస్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే ఇప్పటి నుంచి. మనకి అసలు ఎందుకు అలా అంటే ఏరియా అనేది నెగిటివ్లో ఉండదు. నేను ఎందుకని ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఏరియా అనేది ఒక ప్లాట్ ఏదో కొలవడానికి వెళ్ళినావు మీ డాడీతో పాటు ఎవరితో పాటు, నువ్వు వెళ్ళినప్పుడు అరే టేప్ పట్టుకో ఎంత ఉందో చెప్పు అంటే కనుక నువ్వు టేప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 1 నుంచి ఇంకా సెంటీమీటర్స్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది కదా, ఫీట్స్ పరంగా తర్వాత ఫీట్స్ అవుతాయి, తర్వాత అట్లా స్టార్ట్ అవుతాయి కదా. మరి అక్కడ ఏమన్నా నీకు నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయా, నువ్వు టేప్ పట్టుకున్నప్పుడు డాడీ -150 స్క్వేర్ యూనిట్స్ ఉందని చెప్తావా? మైనస్లో ఎప్పుడన్నా ఏరియాను కొలుస్తామా? మనం కొలువం. కాబట్టి దానికోసం మనకి పాజిటివ్ వచ్చిన మనం మాడ్యులస్ అప్లై చేసుకొని మనం నెగిటివ్గా చేసుకుంటాం. ఎందుకు మాడ్యులస్ అనేది మనకి ఏమవుతుందంటే ఆ మాడ్యులస్లో మనకి ప్లస్ వాల్యూగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలి, A1 ఎంత మనకి -2 ఓకే -2 తర్వాత ఈ -2కి కింది పక్కన ఉండేది పక్కన తీసేస్తే 2 చూడండి 2 1 -8 1 తర్వాత -A2 ఎంత -3 కదా. ఆ -3కి సంబంధించి కింది పక్కవి అలాగనే వాటి పక్కన ఉన్నటివి తీసేస్తే 3 1 ఎంత 3 1 -1 1 తర్వాత ప్లస్ A3 వాల్యూ ఎంత మనకి 1. ఓకే ఈ 1కి కింది పక్కన ఉన్నట్టు పక్కన తీసేస్తే ఏమవుతుంది 3 2 -1 -8. ఓకే తర్వాత ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, ఇది డిటర్మినెంట్ సాల్వ్ చేయాలి ఇంకా దీన్ని. ఓకే ఓకే -2 తర్వాత ఏమొస్తుంది 1 2 2 కదా, 2 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఆ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మధ్యలో మైనస్ పెట్టాలి. -1 × -8 కదా. ఓకే తర్వాత మైనస్ ఏమవుతుంది +3. ఓకే తర్వాత 3 1 3 మైనస్ ఇగో చూడండి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ అప్లై చేసేసాను. 1 1 1 కానీ ఇక్కడ -1 వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే +1 -8 3 24 తర్వాత మళ్ళీ మైనస్ అప్లై చేయాలి కాబట్టి -2 1 -2 ఎందుకంటే అక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకే ఇప్పుడు అన్నీ సాల్వ్ చేసేసాం. ఓకే ఇప్పుడు చూడండి ఇంకా మైనస్లు ప్లస్లు అక్కడ ఇబ్బంది పడకుండా క్లీన్గా చేసేద్దాం. ఓకే ఆఫ్ -2 మైనస్ ఏమవుతుందండి ప్లస్ కదా, అప్పుడు మరి 2 ఒక 8 ఒక 2 కలిపితే 10 తర్వాత +3 తర్వాత మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే 3 + 1 చేస్తే 4. ఓకే గుడ్ తర్వాత +1 తర్వాత మైనస్ ఏమవుతుందండి -24 ప్లస్ మైనస్ అవుతుంది 2. ఓకే మరి ఇక్కడ బిగ్ సింబల్ ఎంత -24లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది మనకి 22 ఉంటుంది అంటే -22. ఓకే దీన్ని అంతా చేస్తే -22 వచ్చింది. ఓకే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చూడండి ఆఫ్ ఇగో ఈ ఆఫ్ అలాగే ఉంటుంది -10 అంటే ఎంత వస్తుంది -20 కదా. 10 2 20 ప్లస్ 3 4 12 3 4 12 ప్లస్ ఇంటూ మైనస్
22 చేస్తే ఇంకా 1తో 22 చేస్తే 22నే ఆఫ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి మైనస్ నంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తుపెట్టి 2 కలుపుదాం అంటే 42 వస్తుంది. ఇదేమో +12 వస్తుంది కదా. ఇక్కడ బిగ్ సింబల్ ఏంటండి మైనస్, కాబట్టి మైనస్ 42లో కల్లా 12 పోతే 0 3 అంటే ఎంత వస్తుంది మనకి 30. ఓకే రైట్ 30. ఓకే, మరి 30 చూడండి మనకి ఏమొస్తుంది 30/-30/2 వస్తుంది. ఇక్కడ చూడండి -13 × 1 చేస్తే ఎంత వస్తుంది -30/2 ఉంది కాబట్టి 2 1 జా 2 15 జా అంటే ఆన్సర్ ఎంత వస్తుంది -15 స్క్వేర్ యూనిట్స్. ఓకే, మనకి మైనస్లో వచ్చింది, ఏరియా అనేది ఎప్పటికీ మైనస్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, దానికి మాడ్యులస్ అనేది అప్లై చేస్తాం. కాబట్టి ఈ మాడ్యులస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది మనకి, లేదు నేను ఫస్ట్ నుంచే మాడ్యులస్ రాసుకుంటాను అంటే కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మనకి నువ్వు మాడ్యులస్ అప్లై చేసుకున్నంత మాత్రాన ఏమీ తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాడ్యులస్ అనేది నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ మాడ్యులస్ నేను రాసేసాను ఇక్కడ. ఓకే, ఆ మాడ్యులస్లో -50 ఉంటే మనకి ఏమవుతుంది +15 అవుతుంది. కాబట్టి 15 స్క్వేర్ యూనిట్స్. అండ్ దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ మనకేమవుతుంది 15 స్క్వేర్ యూనిట్స్. ఇంకంతే స్టూడెంట్స్, ఆన్సర్ ఏముంది, మనకి మైనస్ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఈ థాట్ మర్చిపోతుంటే అది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో. ఓకే, నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 4th క్వశ్చన్. ఇది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. ఏం లేదు, మామూలుగా మన ప్రాబ్లం ఎలా చేసామో అలాగనే చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, షో దట్ పాయింట్స్ A, A + B, B వచ్చేసి B, C + A, C వచ్చేసి C, A + B ఆర్ కొల్లియర్. కొల్లియర్ అంటే ఏంటంటే మనకి ఆ 3 పాయింట్స్ మనకి ఒకటే లైన్లో ఉంటే దాన్ని మనం కొల్లియర్ అంటాం. అప్పుడు ఏరియా ఏమవ్వాలి 0 అనేది అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ ఉందండి, ఈ లైన్కి ఏ పాయింట్ ఉంది, బి పాయింట్ వచ్చింది, సి పాయింట్ వచ్చింది. ఓకే, దీని ఏరియా ఏమవుతుంది, నేను ఏదో గీత గీసినా దానికి ఏరియా ఎలా ఉంటుందండి, ఉండదు. అంటే దానికి అర్థమైంది 0. ఇప్పుడు ఏదో ఒక షేప్ అన్న ఉంటే ఇగో దీని లోపల ఉండేది ఏరియా అని మాట్లాడతాం. ఇక్కడ కొల్లియర్ అని మాట్లాడుతున్నారు. కొల్లియర్ అంటే ఏంటంటే మనకి స్ట్రైట్గా ఉన్నాయా లేదా, ఇక్కడ షో దట్ ద పాయింట్స్ కొల్లియర్, ఇవి పాయింట్స్ కొల్లియర్లో ఉండే అని చూపించండి అంటున్నారు. మరి చూపించాలంటే దీని ఏరియా ఏమవ్వాలి 0 అయి ఉండాలి. అదేం బాక్స్ కాదు కదా, మనకి షేప్ కాదు కదా, దాని లోపల ఏరియా ఉండడానికి అదొక లైన్. కాబట్టి దాని ఏరియా ఏమవుతుంది 0. అంటే ఇప్పుడు మనకి ఈ ఇచ్చిన వర్టిసెస్ అన్ని మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో అప్లై చేసి దాని ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, ఈ 3 పాయింట్స్ కొల్లియర్, అంటే ఈ 3 పాయింట్స్ ఒకటే స్ట్రైట్ లైన్ మీద ఉంది అని అర్థం. ఓకే, ఎప్పుడు ఆ మాట మాట్లాడాలి మనము, ఏరియా 0 వచ్చినప్పుడు మాత్రమే అవి లైన్లో ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండే ఆ 3 పాయింట్స్ అని అర్థం. ఓకే, షో దట్ ద పాయింట్స్. ఓకే, మన ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వర్టిసెస్ ఇది A, B, C. ఓకే, మనం ఇది రాసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాగనే ఉంటుంది, కానీ మనం ఇలా రాసుకున్నాం ఎందుకంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో అప్లై చేసి కనుక్కుంటాం. ఆఫ్ అంటే x1 ఇక్కడ చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. ఓకే, x1 x2 x3 అంటే A, B, C, తర్వాత y1 y2 y3 అంటే B + C, అలాగనే C + A, అలాగనే A + B. తర్వాత లాస్ట్కి ఏం రాయాలండి 1 1 1 కదా, 1 1 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము, డిటర్మినెంట్ ఫార్ములా అనేది అప్లై చేసుకుంటా వెళ్ళిపోవడమే ఇంకా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఆఫ్. ఇప్పుడు మనం ఏం చేయాలండి, మాడ్యులస్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, లాస్ట్కి వచ్చినాక కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం నో ప్రాబ్లం కాదు. A1 ఎంత అండి మనకి ఏనే, కాబట్టి A ఇంటూ తర్వాత అంటే ఆ ఏకి సంబంధించి రో కాలం డిలీట్ చేసేసేయాలి. అప్పుడు ఏం మిగులుతాయి C + A 1, అలాగే A + B 1 అనేది మిగులుతుంది కదా. తర్వాత మైనస్ A2 ఎంత ఉందండి మనకి B + C. చూడండి, ఈ మైనస్ అనేది B + C, ఇది A2. అంటే దీని పక్కన ఉన్నది తీసేద్దాం. అంటే ఏం మిగులుతున్నప్పుడు B1 C1. చూడండి, ఇది తీసుకున్నప్పుడు మనం దాని రో కాలము దాని పక్కన ఉన్నటువన్నీ డిలీట్ చేయాలి. అప్పుడు ఏం మిగులుతాయో అవి రాయాలి. ఓకే, అదే డిటర్మినెంట్ కనుక్కోవడం. ప్లస్
A3 వాల్యూ ఎంత 1 అంటే ఇప్పుడు ఈ 1 మనకి రో కాలం డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది మనకి ఇక్కడ చూడండి బి సి ప్లస్ ఏ తర్వాత సి ఏ ప్లస్ బి ఓకే ఒక సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోండి సింపుల్గా ఏ అలాగనే ఉంటుంది ఇప్పుడు చూడండి 1 ఇంటూ సి ప్లస్ ఏ అంటే సి ప్లస్ ఏనే ఉంటుంది మైనస్ తర్వాత ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చూడండి ఇక్కడ ఏం చేసేసాను ఇక్కడ 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ అంటే 1తో ఇది ఇంటూ చేసేసాను అంటే 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ అప్లై చేయాలి కాబట్టి నేను ఏం చేశాను క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ అప్లై చేసేసాను ఇక్కడ మైనస్ బి ప్లస్ సి తర్వాత ఇక్కడ ఉంటుంది ఏముంది 1 ఇంటూ బి మైనస్ సి ఇంటూ 1 అంటే సి 1తో అదే ఇంటూ చేస్తే అదే వస్తుంది ప్లస్ 1 ఇక్కడ చూడండి బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే బి ఇంటూ ఏ ప్లస్ బి ఓకే మైనస్ సి ఇంటూ సి ప్లస్ ఏ ఏమొస్తుంది సి ప్లస్ ఏ ఓకే బాగా చూడండి ఏం చేసేసాం ఈ రెండు ఇంటూ చేసేసాం ఓకే క్లియర్ ఇప్పుడు మనం ఏం చేయాలి బాగా చూడండి సింపుల్గా ఇక్కడ చూస్తే మనకి ప్లస్ ఏ మైనస్ ఏ అంటే ఈ మైనస్ రెండింటికి అప్లై చేద్దాం ఈ మైనస్ రెండింటికి అప్లై అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ చేసేసేయండి ఇప్పుడే నేను ఇప్పుడు చూడండి 1/2 ఏ సి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ చేసేసాం కదా ఇప్పుడు ఇంకా ఏం మిగులుతుంది సి ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఈ మైనస్ అనేది రెండింటికి అప్లై చేయాలి చూడండి ఈ మైనస్ అనేది రెండింటికి అప్లై చేయాలి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది ప్లస్ ఇంటూ మైనస్ బి ఓకే తర్వాత మైనస్ ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది అంటే ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి ఫార్ములా ఉంది అంటే ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనేది వస్తుంది ఓకే వీడికి అయిపోయింది తర్వాత 1తో ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఇంకా అదే ఉంటుంది కాబట్టి అక్కర్లేదండి మనకి ఇంకా ఓకే తర్వాత ఇక్కడ చూడండి బితో మల్టిప్లికేషన్ చేయండి బి ఇంటూ ఏ బిఏ ప్లస్ తర్వాత బి ఇంటూ బి స్క్వేర్ ఓకే ఇగో ఇక్కడ మైనస్ సితో మల్టిప్లికేషన్ చేయండి ఏం చెప్తున్నాను మైనస్ సితో మల్టిప్లికేషన్ చేయండి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత సి ఇంటూ ఏ సిఏ ఓకే ఇప్పుడు అన్నీ సాల్వ్ చేద్దాం ఇక్కడ చూస్తే మనకి ఏమన్నా సేమ్ ఇక్కడ ఇంకో మనకు ఒక స్టెప్ ఉంది మిగిలింది ఆఫ్ ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ చేసినాక సి మైనస్ బి మిగిలింది ఇక్కడ మల్టిప్లికేషన్ ఏ చేయాలి ఏ అంటే ఏసి మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ ఇంకా బ్రాకెట్స్ అన్ని ఓపెన్ చేసేసేయండి సి స్క్వేర్ తర్వాత ప్లస్ బిఏ తర్వాత బి స్క్వేర్ తర్వాత మైనస్ సి స్క్వేర్ మైనస్ సిఏ ఓకే ఇక్కడ చూడండి ఏసి అలాగనే సిఏ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకు 2 ఇంటూ 1 ఉన్నా 1 ఇంటూ 2 ఉన్నా ఎలాగున్నా ఓకే నో ప్రాబ్లం కానీ ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ ఓకే తర్వాత ఇక్కడ మైనస్ ఏబి అలాగనే ప్లస్ బిఏ అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది రెండు సేమ్ అండి అవతల చేంజ్ అయినాయి తప్ప ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది క్యాన్సిల్ తర్వాత మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది కూడా క్యాన్సిల్ తర్వాత ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కూడా క్యాన్సిల్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఇప్పుడు ఏం లేదంటే ఏమున్నట్టండి మనకి అక్కడ ఆఫ్ అంటే ఇక్కడ ఏం లేవు అంటే 0 అంటే 1/2 ఇంటూ 0 స్క్వేర్ యూనిట్స్ అంటే 0 వచ్చింది మనకి స్క్వేర్ యూనిట్స్ అక్కర్లేదులేండి ఏరియా ఉంది మన ఓకే 0 వచ్చింది అంటే 0 అంటే ఏంటంటే మనకు అర్థము 0 అంటే ఏంటి దానికి మీనింగ్ ఇది ఏరియా అనేది 0 ఉంది అంటే టోటల్గా ఈ పాయింట్స్ అన్నీ మనకి ఇది ట్రయాంగిల్ కాదు అదొక లైన్ ఆ లైన్ అంటే ఏంది 0 వచ్చిందంటే ఆ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయని అర్థం దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొల్నియర్ ఏమని రాయాలి కొల్నియర్ అని రాస్తే సరిపోతుంది అంతే స్టూడెంట్స్ ఓకే నో డౌట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి రాయండి తర్వాత బీతో ప్రతి ఒక్కటి బిని సిని మల్టిప్లికేషన్ చేయండి ప్లస్లు మైనస్లు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు తర్వాత ఇక్కడ ఏతో మల్టిప్లికేషన్ చేసి అన్ని క్యాన్సిల్ చేసేసండి 0 అనేది వస్తుంది ఓకే స్టూడెంట్స్ నో డౌట్
ఓకే స్టూడెంట్స్, ఫిఫ్త్ క్వశ్చన్. ఇప్పుడు మనకి క్వశ్చన్ టోటల్ చేంజ్, మిగతా 5, 6, 7, 8 టోటల్ 4 క్వశ్చన్లు చేంజ్. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్లో నుంచి మనకు 2 మార్క్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ 4 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుందంటే ఫైండ్ ద వాల్యూ, ఒక వాల్యూ అనేది కనుక్కోవాలి. కానీ ఆ ట్రయాంగిల్ ఒక ఏరియా వచ్చేసి, అంటే దీని లోపల మొత్తం భాగం వచ్చేసి 4 స్క్వేర్ యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. ఆర్ వర్టిసెస్, మరి ఆ ట్రయాంగిల్ వర్టిసెస్ అంటే మూలలు ఏంటంటే k,0, 4,0 అలాగే 0,6. ఇందాక మనకి ఏం చేశారంటే మిగతా మొత్తం 3 వర్టిసెస్ ఇచ్చి మనల్ని ఏరియా కనుక్కోమన్నారు. కానీ ఇప్పుడు ఏరియా ఇచ్చి 2 కోఆర్డినేట్స్ ఇచ్చి ఇంకొక కోఆర్డినేట్ ఒక వాల్యూ అనేది మిస్ అయింది. మరి ఆ వాల్యూ ఏంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ సొల్యూషన్ చాలా సింపుల్గానే ఉంటుందండి, ఏం పెద్ద కష్టం ఉండదు. ఏమంటే ఇప్పుడు మోడలస్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, అంటే మోడలస్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే అది ప్లస్ అన్న ఉండొచ్చు, వాల్యూ మనకి మైనస్ అన్న ఉండొచ్చు, చెప్పలేం కదా. కానీ మనకి ఏరియా మాత్రం ఎప్పుడు ప్లస్లోనే తీసుకోవాలి. ఈ వాల్యూ అనేది మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు, మనకు సంబంధం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా మైనస్ మోడలస్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, గివెన్ ద వర్టిసెస్ k,0 అలాగే 4,0 అలాగే 0,2. ఓకే, మనం దీన్ని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రకారంగా అప్లై చేసుకున్నాం. x1, x2, x3, y1, y2, y3. మీరు ప్రతిదానికా ఫార్ములా రాసుకోండి, అందుకే నేను అలాగనే పెట్టేశాను. అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది x3. ఓకే, x1, x2, x3 రాయండి. k 4 0. తర్వాత y1, y2, y3 రాయండి. అంటే 0 0 2. తర్వాత ఏం చేయాలి, 1 1 1 అనేది అప్లై చేయాలి. 1 1 1 అప్లై చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, డిటర్మినెంట్ అనేది మనం కనుక్కోవాలి. కానీ దానికంటే ముందర మోడ్యులస్, ఏంది మోడ్యులస్, మర్చిపోద్దండి, మోడ్యులస్ గుర్తుపెట్టుకోండి, మోడ్యులస్. ఓకే, 1/2 మోడ్యులస్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు దీని లోపల ఉన్న డిటర్మినెంట్ అప్లై చేయాలి. అంటే ఫస్ట్ A1, ఇంకా సేమ్ ఇదే ప్రాసెసే, అంటే కే. ఓకే, కే. తర్వాత ఏం చేయాలి, మనకి ఇవి రాసుకోవాలి వాల్యూస్. ఏంటి ఉన్నాయి, కేకి కింది పక్కన ఉన్నటివి పక్కనే తీసేస్తే ఏం మిగులుతాయి, 0 1 2 1. ఓకే, తర్వాత మైనస్ A2 ఎంత, 0 మోడ్యులస్. తర్వాత 0కి కింది పక్కన ఉన్నటివి పక్కనే తీసేస్తే ఏం మిగులుతాయి, 4 1 అలాగే 0 1. తర్వాత ప్లస్ A3 వాల్యూ ఎంత, 1. ఓకే, 1కి 1 కింది పక్కన ఉండేటివి పక్కన తీసేస్తే 4 0 2 0 2 అనేటివి మిగులుతాయి. ఓకే, వీటికి డిటర్మినెంట్గా అనుకున్నాను, మళ్ళీ నేను మోడ్యులస్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, సింపుల్గానే ఉంటుందిలేండి ప్రాబ్లం. ఓకే, మీరు ఒకటి గమనించినారు లేదో, మొత్తం ఆన్సర్ ఎంత అండి, 4 స్క్వేర్ యూనిట్స్. కాబట్టి మొత్తము ఏరియా, ఇక్కడ ఏరియా అని రాసుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గివెన్ పక్కనే రాసుకోండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 4 స్క్వేర్ యూనిట్స్. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత అండి, మనకి 4 అంటే దీని మొత్తం ఆన్సర్ చేస్తే 4 యూనిట్స్ అనేది రావడం జరుగుతుంది. మోడ్యులస్ కే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 0 జా 0 మైనస్ 2 1 జా 2 మైనస్, ఇక్కడ బాగా చూడండి, 0తో ఇదంతా ఇంటూ చేస్తే 0, కాబట్టి ఇంకా డైరెక్ట్ 0 రాసేసండి. ప్లస్ 1 ఇంటూ 4 2 జా 8 మైనస్ 0 0 జా 0 మోడ్యులస్ ఈక్వల్ టు 4 కదా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూద్దాం, ఇక్కడనే చూద్దాం రండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి 0 - 2 ఏమవుతుందండి, -2 అవుతుంది. అంటే -2 × k -2k కదా. ఓకే, చూడండి, 0లో కల్లా -2 పోతే -2 -2 × k చేస్తే -2k మైనస్, ఇక్కడ ఇంకా మైనస్, ఇంకా ఇది అంతా పోతుంది, ఇంకా 0 కాబట్టి ప్లస్ 1తో ఇక్కడ 8లో కల్లా 0 పోతే ఎంత, 8 1 జా 8. ఓకే, మోడ్యులస్ ఈక్వల్ టు 4. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా 1/2 ఈ మోడ్యులస్ చూడండి, ఇలాగనే దీన్ని యువతలకి అవతలకి రాసుకుందాం. అంటే 8 - 2k ఈక్వల్ టు 4 అని రాశాను. చూడండి, ఇది ప్లస్ ఫస్ట్ రాశాను, తర్వాత -2k రాసేసాను. ఓకే, 1/2 మోడ్యులస్. ఇక్కడ మనం 2 టేబుల్ కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఏముంటుందండి, ఇక్కడ 2 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. 4 మైనస్ 2 బయటికి పోతే k మిగులుతుంది ఈక్వల్ టు 4. ఓకే, ఇక్కడ చూడండి, 2 క్యాన్సిల్ చేసేసండి, నో ప్రాబ్లం, ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసాం. తర్వాత మోడ్యులస్ 4 - k ఈక్వల్ టు 4. చూడండి, ఇంకా
4 మైనస్ కే మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు మనకి మాడ్యులస్ అనేది అవతలకు వెళ్తే ఏమవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు, మనకి ఆ వాల్యూ అనేది ప్లస్లో ఉంటుందో మైనస్లో ఉంటుందో తెలీదు. ఓకే, కాబట్టి 4 మైనస్ కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. మాడ్యులస్ ఈక్వల్ టు అవతలకు పోతే, ఇప్పుడు ప్లస్ అవతలకు పోతే ఏమవుతుందండి మైనస్, మైనస్ అవతలకు పోతే ప్లస్, ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై, డివైడెడ్ బై అవతలకు పోతే ఇంటూ కదా. మరి ఇలా కూడా మనకి రూట్ అవతలకు పోతే స్క్వేర్, స్క్వేర్ అవతలకు వస్తే రూట్. ఇది మనకు తెలిసిన ప్రాసెస్. అలాగే మాడ్యులస్ కూడా అవతలకు వెళ్తే మనకు ప్లస్ ఆర్ మైనస్. ఎందుకన్నా ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం మాడ్యులస్ రాసుకున్నామంటే ఆ వాల్యూ అనేది మనకు నెగిటివ్లో ఉందో పాజిటివ్లో ఉందో తెలియదు కాబట్టి. ఓకే ఓకే, అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంది, రెండు ఆన్సర్లు ఉన్నాయి. మైనస్ 4k ఈక్వల్ టు ప్లస్ 4 ఒకసారి, అలాగనే 4 మైనస్ కే ఈక్వల్ టు మైనస్ 4. చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఆ ఆన్సర్ మనం ఒకసారి ప్లస్గా ఒకసారి మైనస్గా రాయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి మైనస్ కే అవతలకు పోతే ప్లస్ కే, కాబట్టి 4 ఇది ప్లస్ ఇవతలకు వస్తే మైనస్ 4 ఈక్వల్ టు కే. ఇదేమో అవతలకు పంపించాను, ఇదేమో యువతలకు తెచ్చుకున్నాను. కాబట్టి ఎంత వచ్చింది కే వాల్యూ మనకి 0. ఆన్సర్ ఎంత 0. 4లో 4 పోతే ఎంత అండి 0. ఓకే, ఇది అవతలకు పంపిద్దాం, ఇది యువతలకు తెచ్చుకుందాం. అంటే 4 మైనస్ 4 యువతలకు వస్తే ప్లస్ 4 ఈక్వల్ టు మైనస్ కే అవతలకు పోతే ప్లస్ కే, అంటే కే వాల్యూ ఎంత అండి 8. ఎంత కే వాల్యూ 8. ఇదే మన ఆన్సర్. దేర్ఫోర్ కే ఈక్వల్ టు 0,8 అంతే స్టూడెంట్స్. ఓకే, నోడు. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇందాక 5th క్వశ్చన్ ఎలా చేస్తామో అలాగనే చేయాలి దీన్ని కూడా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, కే వాల్యూ అనుకోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ 4 స్క్వేర్ యూనిట్స్. అంటే ఒక ట్రయాంగిల్లోని ఏరియా వచ్చేసి 4 అనమాట. ఓకే, మరి ఆ ట్రయాంగిల్ వర్టిసెస్ మనకు చెప్పడం జరుగుతుంది. వాల్యూస్ ఆర్ -2,0 అలాగనే 0,4 అలాగనే 0,k. అంటే ఆ కే వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, గివెన్ ద వర్టిసెస్ మనకి ఇచ్చినవి ఇది x1 y1 x2 y2 x3 y3 అలాగనే ఏరియా వచ్చేసి మనకి 4 స్క్వేర్ యూనిట్స్ మనకి ఇచ్చినది రాయాలి. ఖచ్చితంగా మీరు మర్చిపోద్దండి, మనకి ఇచ్చినది ఖచ్చితంగా రాయాలి. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏరియా కనుక్కోవాలి కదా. ఆఫ్ అంటే 1/2. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము, x1 x2 y1 y2 ఇందాక ఎలా చేసాం అలాగనే. అంటే x1 వాల్యూస్ -2 0 0. ఓకే, y వాల్యూస్ 0 4 k 1 1 1. ఇంక ఓకే 1 1 అనేది కామన్ ఇంకా ప్రతి ప్రాబ్లంకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చినప్పుడు మనకి 1 1 1. ఓకే, ఇప్పుడు దీని మొత్తం ఆన్సర్ ఎంత అండి మనకి 4 కదా. క్వశ్చన్లోనే చెప్పడం జరిగింది ఎంత 4 స్క్వేర్ యూనిట్స్ అని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, డిటర్మినెంట్ కనుక్కోవాలి. కానీ దానికంటే ముందర మనము మాడ్యులస్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే అది మనకి నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఆ కే వాల్యూ. కాబట్టి 1/2 మాడ్యులస్. ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కోండి. ఇంకా అంటే డిటర్మినెంట్ అంటే ఇప్పుడు మనకి 3 × 3 మ్యాట్రిక్స్ పరంగా. ఓకే, ఇక్కడ ఉంది కదా లోపల. అంటే ఫస్ట్ ఏం రాయాలి -2. ఓకే, -2 కదా. ఏం మిగులుతాయి ఇంకా -2 తీసేస్తే దాని రో కాలం తీసేస్తే 4 1 k 1 అనేటివి మిగులుతాయి. తర్వాత -a2 వాల్యూ ఎంత 0 కదా. ఈ 0కి కింద పక్కన ఉండేటివి తీసేస్తే 0 1 0 1 అనేది మిగులుతుంది. తర్వాత a3 వాల్యూ ఎంత 1 మాడ్యులస్. ఓకే, ఈ మాడ్యులస్ కింద పక్కన తీసేస్తే 0 4 0 k. ఓకే, తర్వాత లాస్ట్కి మాడ్యులస్ అనేది అప్లై చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 1/2 మాడ్యులస్. ఓకే, -2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 2 మ్యాట్రిక్స్. 2 × 2 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మధ్యలో మైనస్. 4 1 4 మైనస్ k × 1 k మైనస్ 0తో ఇదంతా ఇంటూ చేస్తే 0 కాబట్టి 0 ప్లస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 k × 0 0 మైనస్ 0 × 4 0. ఓకే, ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది ఇంకా మనకి మ్యాట్రిక్స్ మాడ్యులస్. ఓకే, నెక్స్ట్ ఆఫ్. ఓకే, ఇక్కడ మాడ్యులస్ -2తో మల్టిప్లికేషన్ చేస్తే -8 కదా. -8 2 4 8 మైనస్ ప్లస్ -2 × 2k ఏమవుతుంది మనకి 2k కదా. ఇక్కడ చూడండి 2 × k 2 మైనస్ ప్లస్ అయింది. ఓకే, -0 ప్లస్ 1. ఇక్కడ 0 - 0 ఏమవుతుంది 0. అంటే 0 × 1 0 అంటే 0. ఓకే, మాడ్యులస్.
అయిపోయిందిలేండి ప్రాబ్లం. ఇంకా 1/2. తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా సున్నా, ఇంకా ఏం మిగిలింది మనకి బ్రాకెట్ లోపల -8 + 2k మాడ్యులస్ మిగిలింది. ఓకే 1/2. దీన్ని ఇటు పక్క అటు పక్క రాసుకున్నాం, ఎందుకంటే కామన్ చేయడానికి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట, కన్ఫ్యూజన్ కాకుండా. ఓకే 2k - 8. ఓకే మనము ఇక్కడ మొత్తం ఆన్సర్ ఎంత రాసుకుంటూ రావాలి, 4. ఓకే = 4. ఓకే ఇప్పుడు ఇక్కడ 2 టేబుల్ కామన్ తీద్దాం. 2 టేబుల్ కామన్ తీస్తే చూడండి, 2 కామన్ తీస్తే k ఉంటుంది -4 అనేది ఉంటుంది. చూడండి ఎలాగా, ఇక్కడ 2 తీసేస్తే k మిగులుతుంది, మైనస్ అలాగనే ఉంటుంది. 2 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్, కాబట్టి 4 = 4. ఓకే ఇక్కడ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్, ఇంకా ఏం మిగులుతుంది, మాడ్యులస్ k - 4 మాడ్యులస్ = 4. ఓకే ఇప్పుడు మాడ్యులస్ అవతల పోతే +or- అవుతుంది, కాబట్టి k - 4 = +or-4. అంటే ఇప్పుడు మనము +4గా -4గా రెండు విధాలుగా చేయాలి ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ చూడండి k - 4 = +4, మళ్ళీ ఇంకొకసారి k - 4 = -4. ఓకే ఇక్కడ చూడండి ఒకసారి ప్లస్గా ఒకసారి మైనస్గా చేయాలి ఆన్సర్. -4 అవతలకి పోతే +4 అంటే 4 + 4. ఓకే k = 4 + 4 ఎంత అండి, 8. అంటే k వాల్యూ ఎంత, 8. ఇప్పుడు -4 అవతలకి పోతే +4 అవుతుంది, అంటే k = -4 + 4. అంటే k వాల్యూ ఎంత అండి, ఒక +4 -4 అంటే 0, అంటే 4లో కల్లా 4 పోతే 0. అంటే therefore k = 8, 0. ఇవే మన ఆన్సర్స్. ఇందాక ఏమొచ్చినాయి ఇప్పుడు కూడా అలాగే వచ్చినాయి చూడండి. అంటే k వాల్యూస్ ఏంది, అది 8 అన్న అవ్వచ్చు, 0 అన్న ఉండొచ్చు. నువ్వు ఆ k బదులు ఇక్కడ మనం అప్లై చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే అప్లై చేసామనుకోండి 4 వాల్యూ, నీకు ఖచ్చితంగా మళ్ళీ 4 అన్న అప్లై 0 అన్న అప్లై చేయి, ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ నీకు లాస్ట్కి 4 మిగులుతుంది ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. అంటే ఈ k బదులు 8 అన్నా కానీ 0 కానీ నేను అప్లై చేసావనుకో, నీకు లాస్ట్కి ఆన్సర్ 4 మిగులుతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. స్టూడెంట్స్ 7th క్వశ్చన్. ఈ 7th క్వశ్చన్ కూడా 2 మార్క్స్ రానికి అవకాశం ఉండేది. ఒకటి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో k వాల్యూ అన్నా లేకపోతే ఇలా ఈక్వేషన్ అన్నా కనుక్కోవడం ఉంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఆఫ్ లైన్ జాయినింగ్ 1, 2 and 3, 6. ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుందంటే యూజింగ్ డిటర్మినెంట్. ఓకే ఇక్కడ చూడండి ఒక లైన్ ఒక చివరి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఏ వాల్యూ వచ్చేసి 1, 2, బి వాల్యూ వచ్చేసి 3, 6. ఓకే క్లియర్. కానీ ఈ లైన్ మీద ఇంకొక పాయింట్ అనేది ఉంది, దాని ఇక్కడ అదే చెప్తున్నాను, ఫైండ్ ది ఈక్వేషన్ లైన్ జాయినింగ్. ఈ లైన్ జాయినింగ్కి మనకి ఒక పాయింట్ అనేది ఉంది, ఆ పాయింట్ వచ్చేసి Px, y. మరి ఆ పాయింట్ ఒక ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే ఇప్పుడు మనము అలా దీనికి ఇలా ఉన్నప్పుడు, అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే ఆఫ్ x1 y1 x2 y2 అలాగే xy 1 1 1 0 అవుతుంది. ఎందుకని ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములానే రావడం జరుగుతుందంటే మనకి కొల్లియర్ అనే పాయింట్ అనేది రావడం జరుగుతుంది. అంటే అక్కడ ఏరియా అనేది ఏముంటుందండి, 0. అందుకే మనము ఆ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములానే వాడతాం, ఎందుకంటే అప్పుడు అది 0 అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ =0 అనేది తీసుకోవాలి, అక్కడ మనం =0 అని తీసుకోము ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో, కానీ ఇక్కడ 0 అనేది తీసుకోవాలి, లైన్ అని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి. ఓకే డిటర్మినెంట్. ఓకే ఇప్పుడు మనం దాని మధ్యలో ఉండేదాన్ని Px, y అనుకుందాం. లెట్ Px, y బి పాయింట్ ఆన్ ద లైన్ జాయినింగ్. అంటే ఆ ఏబి, ఇగో ఈ ఏబి అనే పాయింట్కి ఒక పాయింట్ అనేది ఉంది x, y. ఇగో ఆ ఏ వాల్యూ బి వాల్యూ. ఇప్పుడు ఆ లైన్ అంటే ఏంది, దాని మీద జాయిన్ అవుతుంది, అంటే ఆ లైన్ అనేది మొత్తం ఎంత మనకి 0. కాబట్టి ద పాయింట్స్ ఆర్ ఏబి అండ్ పి ఆర్ కొల్లియర్. అంటే ఇవి 3 పాయింట్స్ ఒకటే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫార్ములా రాద్దాం, వాల్యూస్ అప్లై చేద్దాం. ఓకే డిటర్మినెంట్ ఆఫ్ ఓకే x1 y1 x2 y2. ఓకే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. x1 అంటే 1 2 తర్వాత 1 3
తర్వాత y1 y2 రాయండి 2 6. ఇక్కడ ఎక్స్ వై అలాగనే రాయాలి, ఎందుకంటే ఈక్వేషన్ కదా మనకు తెలియాల్సింది ఎక్స్ వై. తర్వాత 1 1 1 ఓకే ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ దేనికి సమానం 0, ఎందుకు ఆ 3 పాయింట్స్ కొలినియర్ కాబట్టి. ఓకే అప్పుడు ఈక్వల్ టు ఆఫ్ మనకి ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ అనేది కనుక్కుందాం ఇంకా. ఓకే ఫస్ట్ ఏం తీసుకోవాలి 3 into 3 మ్యాట్రిక్స్ అన్నప్పుడు a1 అంటే 1. ఓకే ఇక్కడ మౌల్లో సక్కర్లేదండి మనకి 1 into 1 రో కాలం తీసేస్తే ఏం మిగులుతుంది 6 1 y1. ఓకే తర్వాత మైనస్ a2 వాల్యూ ఎంత 2 మోడలర్. ఇక్కడ చూడండి 2కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేస్తే 1 3 3 1 అలాగనే x1. ఓకే ప్లస్ 3 వాల్యూ ఎంత 1. ఓకే a3 వాల్యూ. ఇప్పుడు ఈ 1కి రోకి కాలం డిలీట్ చేస్తే 3 6 x y కదా. ఓకే మొత్తం ఆన్సర్ వచ్చేసి ఎంత అండి మనకి 0. ఓకే ఇప్పుడు 2 into 2 మ్యాట్రిక్స్ అప్లై చేద్దాం మనం. 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 1 into 6 6 మైనస్ 1 into y మైనస్ 2 into 3 1 జా 3 మైనస్ x into 1 x. ఓకే ప్లస్ 1 into 3 into y 3y మైనస్ x into 6 6x ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 0. ఓకే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూడండి ఇంకా ఆఫ్. ఓకే ఇక్కడ 1 into 6y 6y ఉంటుంది కాబట్టి 6 మైనస్ y. తర్వాత ఇక్కడ -2తో మల్టిప్లికేషన్ చేయండి, మైనస్ ఇక్కడ 1తో ఇంటూ చేసేసాను అదే వచ్చేసింది. -2తో మల్టిప్లికేషన్ చేస్తే -6 అలాగనే మైనస్ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అంటే 2x. ఓకే రైట్. తర్వాత 1తో మల్టిప్లికేషన్ చేస్తే అదే ఉంటుంది అంటే ప్లస్ 3y బ్రాకెట్స్ అన్ని తీసేస్తున్నాను 3y మైనస్ 6x. ఓకే ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ ఏమన్నా సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే ఏమన్నా సేమ్ ఉండయా ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్. ఓకే తర్వాత 3 4 5 ఓకే ఇంకేం లేదు. ఆఫ్ ఇక్కడ చూడండి -y తర్వాత ప్లస్ 2x తర్వాత ప్లస్ 3y మైనస్ 6x. ఓకే ఈక్వల్ టు 0. తర్వాత ఆఫ్ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ వాల్యూస్ అన్ని కలుపుదాం 2x అలాగనే -6x అంటే 2x ఒక 6x కలిపితే ఎంత వస్తుందండి మనకి అంటే ఏది బిగ్ సింబల్ మైనస్ అంటే 6లో కల్లా 2 పోతే 4x అంటే -4x. ఓకే అయిపోయింది. తర్వాత y చూద్దాం -y తర్వాత ఇక్కడ ప్లస్ 3y. ఓకే ఇక్కడ బిగ్ సింబల్ ఎంత ప్లస్ అంటే 3yలో కల్లా y పోతే 2y అంటే ప్లస్ 2y. ఓకే ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ 2 కామన్ తీద్దామా 2 కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం తీద్దాం 2 అనేది కామన్ తీద్దాం. 2 అనేది కామన్ తీస్తే ఇక్కడ 2 టేబుల్ ఎన్ టైమ్స్ అవుతుంది -2x. చూడండి 4 ఎన్ టైమ్స్ అవుతుంది 2 టేబుల్లో 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 2 తీసాను -2 ప్లస్ 2 తీసేసాం కాబట్టి y ఉంటుంది. ఓకే ఈక్వల్ టు 0. ఇక్కడ 2 కామన్ తీసాను. ఓకే ఇక్కడ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్ అంటే -2xy మైనస్ 2x ప్లస్ y ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు ఎలాగైనా రాసుకోవచ్చు ఈక్వేషన్ x వాల్యూగా రాసుకోవచ్చు లేదా y వాల్యూగా రాసుకోవచ్చు. -2x అవతల పోతే ప్లస్ 2x అంటే y ఇదే మనకి ఈక్వేషన్. దేర్ఫోర్ సిన్స్ y ఈక్వల్ టు 2x ఈజ్ రిక్వైర్డ్ లైన్. అంతే స్టూడెంట్స్ ఆన్సర్. ఇంకా అంటే ఈ P అనే పాయింట్ ఒక ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏంది y ఈక్వల్ టు 2x అనమాట. అంటే ఈ x y అంటే ఇప్పుడు మనకి y వాల్యూ కావాలనుకోండి ఈ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు, నీ ఇష్టం ఏదన్నా సబ్స్టిట్యూషన్ చేసుకుని ఈక్వేషన్. కానీ మనల్ని అక్కడ ఈక్వేషన్ ఒక్కటే కాబట్టి కనుక్కోమంది ఇదే సిన్స్ y ఈక్వల్ టు 2x ఈజ్ రిక్వైర్డ్ లైన్ అనమాట. ఓకే స్టూడెంట్స్ నోడు. ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 4.bలోని సెక్షన్ 1లోని లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఒక్క సెక్షనే ఉంది మీరు గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ x1 x2 x3 y3 అనేది వస్తుంది, 0 అనేది ఉండదు. ఓకే అదే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అన్నారనుకోండి xy వస్తుంది ఈక్వల్ టు 0 అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను 8th క్వశ్చన్. ఓకే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 3,1 9,3 యూజింగ్ ద డిటర్మినెంట్. ఇక్కడ చూడండి మనం లైన్ గీసుకుందాం మీకు అర్థమవుతుంది సింపుల్గా. ఓకే P అనే పాయింట్ ఉంది. ఓకే x, y తర్వాత ఏ వచ్చేసి 3,1 ఓకే తర్వాత B వచ్చేసి 9,3. ఓకే ఇక్కడ చూడండి
ఏ వచ్చేసి 3,1, అలాగనే బి వచ్చేసి 9,3. ఓకే, మరి ఈ పాయింట్ ఒక ఈక్వేషన్ అనేది మనము కనుక్కోవాలి. లెట్ పి ఎక్స్ వై బి ద పాయింట్ ఆఫ్ ది లైన్. ఆ లైన్ మీద ఒక పాయింట్ జాయినింగ్. ఏ లైన్ మీద? ఏ 3,1 9,3 ఇక్కడ. ఇప్పుడు ఆ లైన్ అంటే ఏంది? మనకి ఏరియా అనేది 0 ఉంటుంది కాబట్టి ద పాయింట్స్ ఆర్ 0 అంటే దానికి అర్థమైంది ఆ 3 పాయింట్స్ కొలినియర్. ద పాయింట్స్ ఆర్ ఏబిపి ఆర్ కొలినియర్. ఓకే, మరి ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటండి? ఓకే, 1/2 తర్వాత x1 y1, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఓకే, ఇంకా పాయింట్స్ రాయండి. x1 ఎంత? 3, x2 9, తర్వాత లాస్ట్కి ఎక్స్ అలాగనే రాసేసాలి. ఓకే, తర్వాత y1 y2 y అంటే y1 ఎంత? 1, y2 ఎంత? 3, తర్వాత y, తర్వాత 1 1 1. ఓకే, ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆఫ్. ఓకే, ఇక్కడ చూడండి 3. ఓకే, ఇప్పుడు 3 నేను తుడిపేసేసాను. ఇంకా లాస్ట్ చూద్దాం. ఇక్కడ 3 అంటే ఏంది? ఇంటూ చేసి మిగతావన్నీ రాయాలి కదా. 3 1 y1, తర్వాత -1 అలాగనే ఉంటుంది. 1కి సంబంధించి డిటర్మినెంట్ ఇక్కడ చూడండి, రో కాలం డిలీట్ చేస్తే 9 1 y1. ఓకే, x1, తర్వాత a3 వాల్యూ ఎంత? 1. ఓకే, 1కి సంబంధించి రో కాలం డిలీట్ చేస్తే 9 3 xy. ఓకే, ఇక్కడికి డిటర్మినెంట్ అయిపోయింది. మొత్తం ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, ఇప్పుడు ప్రతిదానికి డిటర్మినెంట్ కనుక్కోండి. ఓకే, 3 ఇంటూ y ఇంటూ 3 మైనస్ y ఇంటూ y మైనస్ 1తో ఇంటూ చేస్తే అదే ఉంటుంది కాబట్టి 1 9 జా 9 మైనస్ x ఇంటూ 1 x ప్లస్ 1తో ఇదంతా ఇంటూ చేస్తే అలా అదే ఉంటుంది. అంటే 9 ఇంటూ y 9y మైనస్ x ఇంటూ 3 3x. ఓకే, మొత్తం ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, ఏమన్నా సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేద్దామా? ఓకే, ఇంకా ఇంటూ చేయాలి. 1/2. ఓకే, 3తో మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 3 ఇంటూ 3 9 మైనస్ 3 ఇంటూ y 3y. ఓకే, మైనస్ కాబట్టి మైనస్ అనేది అప్లై చేయండి ప్రతి ఒక్కదానికి. -9 మైనస్ మైనస్ ప్లస్ x. చూడండి, మైనస్ మైనస్ ప్లస్ x, తర్వాత ప్లస్ 9y తర్వాత మైనస్ తర్వాత 3x. ఓకే, ఈక్వల్ టు 0. ఏమన్నా సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేసండి. ఇక్కడ ఉంది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 9 -9 క్యాన్సిల్. ఏం మిగిలింది? ఇంకా ఆఫ్. ఓకే, ఇక్కడ ఎక్స్లన్నీ కలుపుదాం. ఫస్ట్ ఎక్స్ మైనస్ 3x ఆన్సర్ ఎంత అవుతుంది? -2x అవుతుంది. ఎలాగా? ఇక్కడ చిన్న నంబర్, ఇక్కడ పెద్ద నంబర్, అంటే 3xలో కల్లా ఒక ఎక్స్ పోతే 2x. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్, అంటే -2x. తర్వాత y చూద్దాం. -3y అలాగనే ప్లస్ 9y. ఇక్కడ బిగ్ సింబల్ ఎంత అండి మనకి? y ప్లస్, అంటే ప్లస్ 9లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది మనకి? 6y. ఓకే, ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనము దీనిలో 2 కామన్ తీద్దాం. 2 టేబుల్ అంటే 1/2 కామన్ తీస్తే, నేను 2నే మైనస్ కాదు, 2ను కామన్ తీస్తే ఏం మిగులుతుందండి? x మిగులుతుంది, -x మిగులుతుంది కదా. -x తర్వాత ప్లస్ 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్ అవుతుంది. 3y ఈక్వల్ టు 0. ఇక్కడ 2 క్యాన్సల్. ఇంకేం మిగిలింది మనకి? -x ప్లస్ 3y ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఇక్కడ మైనస్ ఉండకూడదు అనుకుంటే ఏం చేయొచ్చు? -x అని అవతల పంపిస్తే +x. కాబట్టి therefore 3y ఈక్వల్ టు x. therefore since 3y ఈక్వల్ టు x రిక్వైర్డ్ లైన్. అంతే స్టూడెంట్స్, ఇంక అంతే. అంటే ఆ పాయింట్ ఒక ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏంది? 3y ఈక్వల్ టు x అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డన్. ఓకే స్టూడెంట్స్, ఇంతే ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే, 8 ప్రాబ్లమ్స్. తర్వాత నెక్స్ట్ వీడియో కూడా త్వరగానే అప్లోడ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నో డన్. ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే, నో డన్. మా అన్న క్లాస్ ఉన్నాడు,